హాయ్, వెల్కమ్ టు సిద్ధూస్ టెన్ ట్రేడర్. దిస్ ఈజ్ సిద్ధిరాజ్. మనం ఇంతకుముందు వీడియోలో బిగినర్ చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అసలు ట్రేడింగ్లోకి ఎలా వస్తారు, రీజన్స్ ఏముంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకొని వస్తారు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీనిలో మనకు 4 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు యాజ్ పర్ మై ఇమాజినేషన్. టైప్ 1 వీళ్ళ దగ్గర ఎట్లా అంటే సేవింగ్స్ ఉంటాయి ప్లస్ ఈఎంఐస్ కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న సేవింగ్స్తోని ట్రేడింగ్ చేసి వచ్చిన ప్రాఫిట్లతో ఈఎంఐ కడదామని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ట్రేడ్లోకి ఎంటర్ అవుతారు. టైప్ 2 వీళ్ళ దగ్గర ఓన్లీ సేవింగ్స్ ఉంటాయి, వీళ్ళకి ఈఎంఐస్ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్లో సేవింగ్స్ ఉంటే ఇయర్లీ 4 to 6% రిటర్న్స్ వస్తున్నాయి అన్న ఉద్దేశంలో ట్రేడింగ్ చేస్తే మంత్లీ 4 to 6% తీయొచ్చు అన్న ప్లానింగ్తో వీళ్ళు ట్రేడ్లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి టైప్ 3. టైప్ 3 ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఫ్రెండ్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని చూసి వీళ్ళు వస్తారు. వాడు చేస్తున్నాడు కదా, వాడికి వస్తున్నట్టున్నాయి ప్రాఫిట్లు అని వాడిని అడగకుండానే వీడు ట్రైన్లో దిగి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ టైప్ 4 వీళ్ళు వచ్చేసి యూట్యూబ్ పిఎన్ఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్. యూట్యూబ్ పిఎన్ఎల్ చూసి వీళ్ళు ట్రేడ్లోకి ఎంటర్ అవుతారు. ఎట్లా అంటే యూట్యూబ్లో లక్షల ప్రాఫిట్ చూపిస్తూ ఉంటారు, కానీ ఆ లక్షల ప్రాఫిట్ తీసుకోవడానికి వాళ్ళకి పడ్డ కష్టం వాళ్ళకి తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు కదా. మనం కూడా ట్రేడ్లోకి దిగగానే మనకు కూడా లక్షలు వస్తాయన్న ఉద్దేశంలో వీళ్ళు ట్రేడింగ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా ట్రేడర్స్ ట్రేడింగ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ రియాలిటీ ఏంటంటే 90% ఆఫ్ ది ట్రేడర్స్ లూజ్ ది మనీ, ఓన్లీ 10% ఆఫ్ ది ట్రేడర్స్ విల్ గెయిన్ ది మనీ. ఒక బై ఆర్డర్, ఒక సేల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే ఒక ట్రేడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, 90% ఆఫ్ ది ట్రేడర్స్ ఏదైతే లూజ్ అవుతున్నారో మనీ, ఓన్లీ 10% ఆఫ్ ది ట్రేడర్స్ ఆ మనీ మొత్తం తీసుకొని వెళ్తున్నారు. మరి ఎందుకు ఈ 90% ఆఫ్ ది ట్రేడర్స్కి డబ్బులు రావట్లేదు, ఓన్లీ 10% ఆఫ్ ది ట్రేడర్స్కి డబ్బులు వస్తున్నాయి? ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఆ 10% ఆఫ్ ది ట్రేడర్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఈ 90% ఆఫ్ ది ట్రేడర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఓన్లీ ట్రేడింగ్ చేస్తున్నారు, వాళ్ళు నేర్చుకోవట్లేదు. ట్రేడింగ్ ఒకటే చేస్తున్నారు, క్యాపిటల్ తీసుకురావాలి, డంప్ చేయాలి, ట్రేడ్ చేయాలి, అంతేకాని ఎలా చేయాలి, ఏం చేయాలనేది నేర్చుకోరు. ఈ 10% ఏం చేస్తారంటే ఫస్ట్ నేర్చుకుంటారు, మార్కెట్ని అనలైజ్ చేస్తారు, అనలైజ్ చేసి ట్రేడ్ చేస్తారు. ఇక్కడ అందరూ ట్రేడింగ్లో డబ్బులు సంపాదించడానికే వస్తారు. ఇక్కడ ఎవరైతే నాలెడ్జ్తో ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. ఇక్కడ ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకుంటారో, ఆ నేర్చుకున్న నాలెడ్జ్తో ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. వాళ్ళే 10%లో ఉంటారు. ఎగ్జాంపుల్ డాక్టర్ తీసుకోండి, జనరల్ సర్జన్, కార్ డ్రైవర్. డాక్టర్ కావాలంటే కనీసం 4 years 5 years ఎంబీబీఎస్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళాలి. అవన్నీ చేసిన తర్వాతనే అతను డాక్టర్ అవుతాడు. డైరెక్ట్ ఎంబీబీఎస్ అయిపోగానే డాక్టర్ అయిపోడు. కార్ తీసుకోండి, కార్ డ్రైవర్, డ్రైవింగ్ రాదు, డైరెక్ట్ కార్ చేతిలో పెట్టారు, కార్ నడిపిస్తాడా, డ్రైవ్ చేయగలుగుతారా? చేయలేడు కదా. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతనే డ్రైవింగ్ చేయగలుగుతాడు, నేర్చుకోకముందు చేయలేడు కదా. ఇది కూడా అంతే, డ్రైవింగ్ నేర్చుకోకముందు కార్ ఎక్కితే ఏమైతే యాక్సిడెంట్లు అవుతాయి. సో ట్రేడింగ్ కూడా అంతే, నేర్చుకోకముందు ట్రేడింగ్ చేస్తే డబ్బులు లాసే అవుతాం. ఫైనల్గా చెప్పాలనుకునేది ఏంటంటే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే నాలెడ్జ్తో కూడిన ఎక్స్పీరియన్స్ చేస్తేనే ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు, అప్పటి వరకు సక్సెస్ అవ్వలేరు. నా సైడ్ నుంచి ఒక చిన్న కొటేషన్, ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు మీరు చూసిన కొటేషన్ నేను ఒక బుక్లో నుంచి తీసుకున్నది, నన్ను మార్చిన కొటేషన్ అది. నేను ఆ కొటేషన్ చూసి ఇన్స్పైర్ అయిపోయాను. సో మీకు అది అర్థమైనట్లయితే మీరు నేర్చుకుంటారు, అర్థం కాని వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఫర్దర్గా నెక్స్ట్ చేసే వీడియోలన్నీ మీకు స్టాక్ మార్కెట్ పైన సబ్జెక్టు, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఇవన్నీ మీకు ఫర్దర్గా వీడియో చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో కంటెంట్ వచ్చే వరకు లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు మేము ఆన్లైన్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక బ్యాచ్ వచ్చేసి 4 weeks ఉంటుంది కోర్స్. ఆన్లైన్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు
కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సిద్ధూస్ ట్రెండ్ ట్రేడర్.